హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ఈ వీడియో వచ్చేసి కడప జిల్లాలోని మన గువ్వల చెరువు ఘాట్ ఉంది కదా, ఆ ఘాట్ దగ్గర సైడ్కి అడవిలోకి ఒక దారి అయితే వస్తుంది అనమాట. ఆ దారిలో నుంచి వెళ్ళి అక్కడ ఒక గుహనైతే షూట్ చేసాము. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఫ్రెండ్ గాడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రారా మామ అని పిలుస్తున్నాడు. మొత్తానికైతే ఈరోజు కుదిరింది, అక్కడికి పోయినాము. ఇంకొక విషయం ఏంటంటే అక్కడికి పోయే ముందు మా ఫ్రెండ్ గాడు ఏం చెప్పినాడంటే అక్కడ చిరుతపులులు ఉన్నాయని చెప్పినాడు. అంటే ఆ ప్రదేశంలోని కాదు, ఆ కొండ మొత్తంలో అది అడవి ప్రాంతం కాబట్టి అక్కడ చిరుతపులులు ఉన్నాయని చెప్పినాడు. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా నాకు చూపించినాడు. సో మొత్తానికైతే ఆ ప్రాంతంలో ఆ కొండలో అక్కడ చిరుతపులులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో యాడ్ చేస్తాం, ఒకసారి చూడండి. పులి సంచరిస్తూ రోడ్డు మీదకి వచ్చింది. ఏదో గుర్తు తెలియని వాహనాలు దాన్ని ఢీ కొట్టేసి వెళ్ళిపోయాయి. చిరుతపులిని చూశారు కదా, కానీ మనం వెళ్ళే గుహ దగ్గర అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అక్కడ మేకలు కాసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కొంతమంది అక్కడ జనాలందరూ సంచరించే ప్రదేశమే అది. సో ఇబ్బంది ఏం లేదు. ఆ ప్రదేశానికైతే మనం వెళ్తున్నాము. దానికి ఉన్న చరిత్ర ఏంటంటే అక్కడ షహెన్షా వలి సాహెబ్ అని ఒక స్వామివారు ఉండేవారంట 100 సంవత్సరాల కిందట. ఆయన ఎటువంటి అన్నం తినకుండా ఆ ప్రదేశంలో ఉండి ఆ గుహలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే ఒక మేకలు కాసే ఆయన తన మేకల మందం తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళి మేపుకుంటున్నాడు. ఒక మేక ప్రతిరోజు కూడా ఆ గుహలోకి వెళ్ళి వస్తూ ఉండేది. ఆ గుహలోకి ఎందుకు వెళ్ళి వస్తుందని చెప్పి అబ్జర్వ్ చేసి ఆ మేకతో పాటు ఆ గుహలోకి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఆ మేక ఏం చేస్తుందంటే ఆ స్వామికి పాలు తాపుతుంది. ఈ స్టోరీ చాలాసార్లు విన్నాం కదా, లైక్ ఆవు పాలు తాపుతుంది విన్నాము, మేక పాలు తాపుతుంది విన్నాము. కానీ మొత్తానికైతే ఆ స్థల పురాణం ప్రకారం అక్కడ ఊరు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని మాత్రమే మేము చెప్తాం, అంతకుమించి కల్పితాలు ఏముండవు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకునే, లేదంటే ఆల్రెడీ లోకల్ వాళ్ళు వీడియోలు చూస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది. సో అక్కడ స్టోరీ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఆ మేకను చూసిన ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మేకను కోసేసినాడంట, అంటే చంపేసినాడు కోసేసి. మొత్తానికైతే ఆ మేక చనిపోయింది. చనిపోయిన తర్వాత స్వామివారు ఒక వారం రోజుల్లో చనిపోతారని తెలిసిందనమాట. ఆ మేక చనిపోయిన ఒక వారం రోజుల్లో స్వామివారు ఏం చేసినారంటే జనాల్లోకి వచ్చి ఒక వారం రోజుల్లో నేను చనిపోతున్నాను, నేను చనిపోయే ముందు ఈ గుహ దగ్గర నుంచి ఒక నిమ్మకాయని విసిరేస్తాను, ఆ నిమ్మకాయ ఎక్కడ పడుతుందో అక్కడ నన్ను సమాధి చేయండి అని చెప్పి స్వామివారు అయితే చెప్పారంట. సో నిమ్మకాయ విసిరేసినారు. నిమ్మకాయ విసిరేసినప్పుడు ఆ గోల్ చెరువు అవతల పడిందంట. ఆ విధంగా అయితే ఇక్కడ చరిత్ర ఉందన్నమాట. మొత్తానికైతే ఆ గుహను చూద్దాం, స్వామివారు తపస్సు చేసిన గుహని. అలాగే ఈ ప్రదేశం అంతా కూడా చాలా బాగుంటుంది, అదే మీరు బాగా ఎంజాయ్ చేస్తారా. అలాగే మా ఫ్రెండ్ని చాలా రోజుల తర్వాత కలిసినాను అబ్బా. సో కొద్దిగా ఫన్నీగా ఉంటుంది వీడియో, అది కూడా చూసేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. వాయమ్మ వారినైనా పైనుంచి ఎండ మోస్తుంది, కింద నుంచి బండ కాలుతుంది, దారేమో వేడిగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్ పోవాలరా నారాయణ? 1.5 పోవాలనా? నువ్వు పోనీ వచ్చా మళ్ళా? కాదులేండి, అందరం కలిసి పోవాలా. 1 కిలోమీటర్ వరకు అయితే మనం నడుచుకుంటూ పోవాలా. ఇప్పుడే ఘాట్ దాటాము, గువ్వల చెరువు ఘాట్ అంటారా దీన్ని? గువ్వల చెరువు ఘాట్ దాటి ఇప్పుడే కొద్దిగా అట్లా ఫారెస్ట్ లోపలికి వచ్చినాము. రేపు పోదాం రండి. ఇంకా నారాయణ మా ఫ్రెండ్ వచ్చినాడు, ద ఇంటర్ ఫ్రెండ్. సిగ్గు ఎక్కువ కానీ సిగ్గులేదు, రా ఏరా పోదాం రా. చాలా రోజుల నుంచి పిలుస్తున్నాడు, మా ఊర్లో ఉంది రా గుహ, రారా అని. మొత్తానికైతే ఇప్పుడు తిరువాడు దొరికింది, వచ్చినాము. చూద్దాం గుహ ఎట్లుందో. స్టోరీ అయితే పర్లేదు, బాగుంది. అంటే ఇంతకుముందు కూడా మేము విన్నాము నారాయణ ఇటువంటి స్టోరీలు విన్నా కూడా ఏ దానికి ఉండే మహిమ దానికి ఉంటుంది. సో ఈ గుహ కూడా ఎట్లుందో చూద్దామనే ఉద్దేశంతో వచ్చినాము. ఇంకోటి ఏంటంటే నువ్వు చిరుతపులులు అది ఇది అనేసరికి ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇటువంటి ప్రదేశాలు మన సబ్స్క్రైబర్లు కూడా కోరుకుంటారనమాట, ఇటువంటి మిస్టీరియస్ ప్లేసెస్ చూడడానికి. అందులో యూట్యూబ్లో కూడా 1-2 వీడియోలే అనుకుంటా ఉండేది కదా, 1-2 వీడియోలు ఉన్నాయి. అవి కూడా పెద్దగా రీచ్ ఏం రాలేదు, దానిలో వ్యూస్ కూడా రాలేదు. సో కాబట్టి ఈ వీడియోతో ఈ ప్రదేశం అనేది చాలా మందికి కూడా తెలిసిపోతుంది. ఎన్నాళ్ళకి కలిసినాం మామ. అప్పుడెప్పుడో ఇంటర్ అయిపోయినాక 1 సంవత్సరం తర్వాత కలిసినాము. మళ్ళీ మొత్తానికైతే యూట్యూబ్ దయ్యా అని చెప్పి మళ్ళీ కలిసినాము. ప్రస్తుతానికైతే అద్దాలు తీసేచ్చా, నువ్వు నాకు దారి చూపించానట్టు ఉంటుంది మళ్ళీ. ఇంకేం మామ విశేషాలు చూస్తున్నావా? మన వీడియోలు చూస్తామా? డైలీ ఫాలో అవుతున్నావు, వీడియోలు మాత్రం చూడవు అంతేనా? వీడియోలో చూసేది. యాడికి నన్ను దుబ్బనికి తీసుకొచ్చినావు కదా, ప్లేస్ అర్థంగా ఉంటుంది చూడండి.
మామ అది గులాబ్ జామున్ స్టోరీ. ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్తో కలిసిన కాబట్టి మేము ఇంటర్లో ఉన్నప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాళ్ళం. అబ్బా దాంట్లో ఒకటి చెప్పు మంది అదొకటి గులాబ్ జామున్ స్టోరీనా? గులాబ్ జామున్లు చెప్పులే. ఇప్పుడే చెప్పాలనా మళ్ళీ చెప్పాలనా? ఇప్పుడు చెప్పురా. మళ్ళా రాత్రి ఏమన్నా అనుకోని అప్పుడు స్టోరీలు చెప్పుకుంటాను. ఉంటావు కదా నైట్ ఈడే ఉంటావు కదా. ఏంటికి నువ్వు ఉండమన్నా కదరా? ఇప్పుడు ఉండమంటాను కదా ఈడే ఉందాం. ఈడ కొండలలో ఇంట్లో. సర్లే ఇప్పుడు చెప్పు దానికి గులాబ్ జామున్లు చెప్పు. గులాబ్ జామున్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నీ ఆధార్ కార్డ్ నంబరు, నీ ఊరు నంబరు, వద్దురా నీ డోర్ నంబర్ అన్నీ చెప్పు. నువ్వే చెప్తాను, నేను మధ్యలో కామెడీ చేస్తాను. ఇంకా కథలోకి వెళ్తే అప్పుడే దసరా సెలవులు అయిపోయినాయి. అప్పుడే నేను ఫ్రెష్ నిబ్బాని, నాకు ఏమీ తెలీదు. వీళ్ళని నమ్మి ఇంటికా నుంచి గులాబ్ జాములు తెచ్చిన తర్వాత మా క్లాసులో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి మనిషికి ఒక బాక్సు 2 బాక్సులు తీసుకొచ్చి వీళ్ళను ఈ అమాయకులను నమ్మి నేను చెప్పిన అనమాట. మామ మా ఇంటికాడ నుంచి గులాబ్ జాములు తెచ్చినారా మామ అని చెప్తే మన వాళ్ళు ఏం చేసినారంటే, మేము తాళం ఏడ పెడతామో అందరికీ తెలుసు, ఎవరు తాళాలు ఏడుంటాయో అందరికీ తెలుసు. సర్లే అని చెప్పి మేము క్లాస్లో ఉన్నాము. వీడు యాసిన్ గాడు ఇద్దరు పోయి హాస్టల్లోకి పోయి నా లాకర్ ఓపెన్ చేసి గులాబ్ జాములు అన్నీ తిన్నారు. ఇద్దరే తిన్నారు గులాబ్ జాములు. మళ్ళీ నెక్స్ట్ డే మోషన్స్ అయ్యి ఆ రోజుల్లో కాలేజీకి రాలే. అదేనా జరిగింది? ఏం జరగలేదు, అదేం బాగున్నాయి. అది కాదు, నాకైతే ఇంకా విపరీతమైన కోపం వచ్చింది. నేనేమో బాగా లేచిన అమ్మాయిలకు మాకు అబ్బాయిలకు అని చెప్పి బాగా లేచి 2 బాక్సులు తెచ్చే 2 బాక్సులు సీనియర్లు తేలే. మొత్తానికైతే ఆ 2 బాక్సులు కూడా తిన్నారు వీళ్ళు. బాక్సులలో చూసి ఏముంది, ఇంకా గులాబ్ జాములు అన్నీ అయిపోయినాయి. ఉత్త జ్యూస్ మాత్రమే మిగిలింది. ఇంకా వీళ్ళిద్దరిని వేసుకునే చూడు ఏం చేయలేకపోయినా. మొత్తానికి అయిపోయేసినారు. ఇంకొకసారి ఇలా చెప్పకూడదు కదరా నమ్మేని అనుకునే. అమ్మాయిలు అయితే షాయిద్ ఏది గులాబ్ జాములు తెస్తా అన్నవే ఇంకా రాలేదే. వీళ్ళేమో మేమందరం తిన్నాం బాగుండే గులాబ్ జాములు అంటారు. ఏమిరా ఈ అన్యాయం. డైలీ అయితే రాత్రి నిద్రపోయేసరికి 12, 12:30, 1 అట్లా అయ్యేది. ఎప్పుడు కథలే. ఇద్దరం ఒకటే మంచం మీద అనుకుంటాము, ఇంకా కథలు చెప్పుకుంటానే ఉంటాం. మాకు ఎట్లా అంటే అప్పుడే మాకు సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. గోడ కింద బొక్క పెట్టి దాని కింద దూరిపోయి దోశలు తెచ్చుకోవడము, సినిమాలు పోవడము, స్టైల్ కటింగ్లు చెప్పియడము చాలా ఉన్నాయిలేండి కథలు. అవన్నీ చేస్తున్నాము. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే దారి తప్ప ఏం లేదు మామ. ఎంజాయ్మెంట్ బాగుంది అబ్బా. లైఫ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసినాము. స్కూల్లో అట్నే ఎంజాయ్ చేసినాము, కాలేజీలో మన ఇంటర్లో అట్నే ఎంజాయ్ చేసినాము. దాని తర్వాత ఎంజాయ్ అని కలిసిలేము. డిగ్రీకి వచ్చినాకనే మా లైఫ్ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అర్థమైపోతుంది మనకు. ఇది కాదు కదరా ఎన్నాళ్ళున్నా ఎంజాయ్ చేస్తే సరిపోదు, బాగా చదువుకోవాలా, జాబ్ తెచ్చుకోవాలా, ఆ టెన్షన్లన్నీ మనకు డిగ్రీలోనే మొదలవుతాయి మామ కదా. ఈ పక్క చూడండి, డ్రోన్ ఉండింటే మాత్రం ఒక రేంజ్లో వచ్చేది మనం వెళ్ళే దారి. కానీ తప్పదు, డ్రోన్ ప్రస్తుతానికైతే రిపేర్లో ఉందన్నమాట. వీళ్ళని ఎంత తొందరగా చేపిద్దాము. ఆల్రెడీ ఇచ్చేసినాము. ఇంకా వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఏందనేది కొద్ది రోజుల తర్వాత మనకు తెలుస్తుంది. వచ్చినావారా దగ్గరికి? దగ్గరికి వచ్చినామంట. పొదం రండి. ఇంకా ఇదేంది మామ ఇట్టుంది? కొంపతీసి ఏమన్నా తేనెటీగలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏం లేవు మామ, ముందైతే చాలా ఉన్నాయి పెద్ద తేనెటీగలు ఉన్నాయా? ఇడేముంది? చూడు నువ్వే. ఇక్కడ ఒకటి గుహలాగా ఉంది. సో అది చూడ్డానికి నేను కొద్ది పైకి అయితే ఎక్కుతాను. ఏం లేదు, రాళ్ళల్లో ఉన్నాయి. ఏం లేవు, ఏమన్నా ఉంటాయిలే అనుకున్నా, కానీ లోపలికి కూడా లేదు. జస్ట్ ఊరికి అక్కడ రాళ్ళలాగా ఉన్నాయి అనమాట. రాళ్ళ గుట్ట రాతం. చూడండి ప్లేస్ ఎంత బాగుందో. ఏం అడవి అంటారు మామ దీన్ని? పేరు అడవి పేరు అడవి ఏమన్నారు? ఘాట్ అంటారు. ఘాట్ ఫారెస్ట్. గువ్వల చెరువు ఘాట్ ఫారెస్ట్. ఈడేముంటాయి గుహలు? అట్లా ఆవల నుంచి పోవచ్చా? ఇక్కడ నుంచి పోకూడదా? ఇక్కడ నుంచి పోవచ్చు. ఆవల నుంచి పోదాం రా. స్వామివారిది ఇక్కడనేనా ఉండేది? ఆహా, చాలా చిన్నగా ఉందే. లోపల నుంచి పైకి రావచ్చా?
సరే చెప్పులు షూ ఇక్కడ వేయిద్దాము, ఎందుకంటే పవిత్రమైన ప్రదేశం కాబట్టి షూస్ చెప్పులు ఇటువంటివి వేసుకోకూడదు. కట్టే ఎందుకు ఏముంటాయిలే ఎక్కడదే. అవును చెప్పలేం, ఎలుగు బంట్లు కూడా ఉండొచ్చు. సో కాబట్టి సౌండ్ చేద్దాము. లైటింగ్ ఉంది లోపల బాగానే కనబడుతుంది. రా ఫ్రెండ్స్, లోపలికి వచ్చేసాం మనము. గుహ అయితే చాలా పెద్దగా అయితే ఏం లేదు. ఇప్పుడే మనం ఇక్కడ నుంచి వచ్చినాము. ఇక్కడ చూడండి, గుహ అయితే పెద్దగా లేదనమాట, చాలా చిన్న గుహనే. స్వామివారు అయితే ఈ ప్రదేశంలోనే ఉండి ఇక్కడే తపస్సు చేసుకునేవారు అనమాట. సో చూడండి, స్వామివారి గుర్తుగా కూడా అక్కడ ఒకటి బట్ట అయితే పెట్టారనమాట. దీనిలో ఏమంటారు మామ? మామూలుగా దర్గాల కాడ అందుకు సమాధుల మీద పడుస్తుంటారు కదా స్వాముల మీద. సో ఆ విధంగా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామివారు ఉన్నారు కాబట్టి ఈ ప్రదేశంలోనే ఇప్పుడు కూడా ఉన్నారని నమ్ముతారు. సో కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక జాతరలాగా అనుకోండి, జనాలందరూ కూడా వచ్చి ఈ ప్రదేశంలో స్వామివారిని ముక్కొని ఒకరోజు ఇక్కడే నిద్ర చేసి పోతారు మళ్ళీ మరుసటి రోజు. అప్పుడేమన్నా యాటలు కోసుకోవడం అట్లా చేస్తారా? అంటే భోజనాలు పెడతారా? అందరికీ భోజనాలు అరేంజ్ చేసి ఆ విధంగా అయితే చేస్తారు. ఓకే చూడండి, లైక్ ఇది ఒక దర్గా లాగా అనుకోవచ్చు. అంటే మీ ఊరిలో దర్గానే చెప్పుకుంటారా దీన్ని? దర్గా గుహ అని చెప్పుకుంటారు, గుహ అని చెప్పుకుంటుంటారు. గవి గవి ఓకే. ఒకసారి ఇటు సైడ్ కూడా ఏమన్నా వేరే చోటికి ఏమన్నా దారి ఉందో లేదో అటువంటి ఏమన్నా చూడు, మళ్ళీ వేరే చోట్లకు దారులు ఉంటాయంటుంటారు కదా. సో ఇక్కడైతే అటువంటి ప్రచారం అయితే ఏం లేదు, వేరే చోటికి దారులు ఉన్నాయి అట్లా ఇట్లా అని. మొత్తానికైతే ఈ గుహ లోపలనే స్వామివారు బాగా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ తపస్సు చేసుకునేవారు. ఇక్కడ బయట నుంచేనా నిమ్మకాయ ఇసిరింది మీ ఊర్లోకి? అది ఇక్కడ బయట నుంచి నిమ్మకాయ ఇసిరినారనమాట వాళ్ళ ఊర్లో. మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ స్టోరీ. నిమ్మకాయ ఇసిరినారు, మళ్ళీ ఆ నిమ్మకాయ ఇసిరిన ప్రదేశంలోనే స్వామివారిని సమాధి అయితే చేశారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఏం లేదు పెద్దగా గుహ, కానీ ప్రతి ఒక్క చరిత్రకు సంబంధించిన ప్రదేశం చూపించాలనేది మన ఉద్దేశము. సో కాబట్టి కొన్నిసార్లు చిన్నగున్న స్టోరీ బాగుందంటే తప్పకుండా చేయాల్సిందే. అలాగే మా ఫ్రెండ్ నారాయణ గారి ఊరు కాబట్టి ఖచ్చితంగా తీయాల్సిందే. ఎవరా మళ్ళీ బ్లాక్ లిస్ట్లో వచ్చామేమో కాదు తీయకుంటే. ఇది ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ కూడా అవ్వచ్చు, చూద్దాం రండి ఒకసారి మనము. ఓ అవసరం లేదు, డ్రోన్ ఉండింటే మాత్రం మామ ఆడ కూర్చున్నామంటే భలే ఉంటుంది. ఇట్లా ఒకసారి చూపిద్దాము. ఎగ్జిట్ లైటింగ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ, సో అది విషయము. చూడండి బయటికి ఇక్కడ నుంచి కూడా మనం కిందికి దిగచ్చు, కానీ మనకెందుకు ఇక్కడ నిదానంగా వచ్చిన దారిలోనే వెళ్దాము. ఓకేనా? సిగ్నల్స్ ఏముండవా? ఇక్కడ ఒక గుహలాగా ఉంది, కానీ ఆ గుహలు అయితే ఏమీ లేదు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ చూడండి, ఇక్కడైతే నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళ ఇంపార్టెన్స్ వచ్చేసి మీకు చెప్తాను నేను. ఫస్ట్ లోపలికి రండి. ఈ నీళ్లను చాలా పవిత్రంగా భావిస్తారు. ఎండాకాలం కానీ వానల కాలం కానీ ఏ కాలంలోనైనా సరే ఈ నీళ్లు ఎప్పటికీ ఇలానే ఉంటాయి. ఎప్పటికీ ఇంతవరకు ఈ నీళ్లు ఎండిపోనే లేదంట. అలాగే స్వామివారు అన్నం తినకుండా కేవలం ఈ నీళ్లు మాత్రమే తాగేవారంట. సో కాబట్టి ఇవి ఇంకా పవిత్రమైన నీళ్ళని నమ్ముతారు. ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అటువంటి వాళ్ళకి ఈ నీరు తాపితే ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారనమాట. సో ఈ నీటిని మనం కూడా తాగుదాము. చూడండి ఎంత తేటగా ఉన్నాయో, క్రిస్టల్ క్లియర్గా అయితే మనకు నీళ్ళు కనపడుతున్నాయి. చాలా స్వచ్ఛమైన నీళ్ళు ఇవి. చూశారు కదా, ఎప్పుడన్నా ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా నీరు త్రాగడం మాత్రం మర్చిపోవద్దండి.
గుహ అయితే చిన్నగా ఉంది. అలాగే మన వాటర్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఈ గుహను వచ్చేసి అక్కడ ఒక ఫ్యామిలీ దీన్ని మెయింటైన్ చేస్తున్నారనమాట. ప్రతి సంవత్సరం కూడా అక్కడ జనాలందరూ రావడం, ఎటువంటి కులమత భేదాలు లేకుండా జనాలందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారనమాట. సో మంచి ప్రదేశం. అక్కడ స్వామివారికి కూడా చాలా మహిమలు ఉన్నాయి. అక్కడ కోరుకున్న ప్రతి కోరికలు కూడా నెరవేరుతాయని నమ్ముతారు. సో ఇటువంటి మంచి ప్రదేశాన్ని చూశారు కాబట్టి లైక్ కొట్టేయండి. అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా వేయండి. ప్రతిసారి ఇంకా గుహలోకి పోయినామంటే 1 కిలోమీటర్ పోవాలనేది ఏముండదు. అక్కడ ఒకవేళ వీలుంటే మేము వెళ్తాము, లేదంటే ఇక్కడ చిన్న చిన్న గుహలు ఉన్నాయి కూడా తప్పదు. మొత్తానికైతే చిన్న చిన్న విలేజెస్ స్టోరీస్ కూడా అందరికీ తెలియజేయాలనేదే మా ఉద్దేశం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాం, తప్పకుండా ఫాలో కండి. బాయ్ బాయ్, లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్, బాయ్.